ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు కదా. తర్మే ఖత్తర్ కార్ భలే ఉందిలే అసలు. బీచ్ రోడ్ లో ఎంట్రీ బంతిపూల చెట్లతో. లదాఖ్ వైబ్స్ ఎట్ దుబాయ్. అక్కడ చూడండి వాటర్ కలరింగ్ లా ఉంది. డెజర్ట్ నుంచి మౌంటైన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. వావ్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దుబాయ్ లో ఉన్నాను కదా. ఎక్స్ప్లోరర్ జాకెట్ అయితే వేసాను. మనం ఈ జాకెట్ వేస్తే తెలుసు కదా, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని. అలాగే UAE లో ఉన్న ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను. ఈ రోజు ఈ కార్ లో అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా 1.5 hour డ్రైవ్ అయితే చేయాలన్నమాట ఆ ప్లేస్ చేరుకోవాలంటే. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో చెప్పలేదు కదా మీకు. 7 ఎమిరేట్స్ లో వన్ ఆఫ్ ద ఎమిరేట్ అయిన ఫుజేరా ఏరియాలో ఉన్న కుర్ఫాఖాన్ కి అయితే వెళ్ళబోతున్నాను. కుర్ఫాఖాన్ అనేది ఒక బ్యూటిఫుల్ టౌన్ అన్నమాట. అందులో ఏమేం చెయ్యాలి, ఏమేం చూడొచ్చు అనేవి ఈ వ్లాగ్ లో చూద్దాం గైస్. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నెవర్ మిస్ ఇట్. ఏ రోజుకైనా ఇలాంటి కార్లో అయితే వెళ్తాను. ప్రస్తుతానికి అయితే నిసాన్ అల్టిమాలో వెళ్తున్నాను నేను. వెళ్ళే రూట్ ఉంటది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. లదాఖ్ లా ఉంటది అనమాట ఇక్కడ రూట్ ఇప్పుడు. ఎందుకంటే ఆ మౌంటైన్ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు చాలా టనల్స్ లోంచి లోపలికి అయితే వెళ్తాం. చూడండి 139 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 1 hour 50 minutes అయితే మన ట్రావెల్ టైం. పదండి స్టార్ట్ అవుదాం. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:34 అయితే అయ్యింది. వెళ్ళే రూట్ మటుకు అదిరిపోతుందంట. UAE అంటే తెలుసు కదా, 7 ఎమిరేట్స్ ఉంటాయని. 7 ఎమిరేట్స్ లో వన్ ఆఫ్ ద ఎమిరేట్ కి అయితే ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం. ఫుజేరా ఎమిరేట్ అన్నమాట మనం వెళ్ళబోయేది. అక్కడ వస్తుంది. దుబాయ్ లో మాక్సిమం అందరూ కూడా కార్లే వాడతారు, బైక్స్ కూడా వాడతారు. బైక్స్ ఎవరు వాడతారు అంటే డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, ఫుడ్ కానీ లేదంటే అమెజాన్ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి. వాళ్ళు వచ్చేసి బైక్స్ వాడతారు. కొన్ని బైక్స్ అయితే మామూలుగా కూడా వాడతారు అనుకోండి, అది వేరే విషయం. ఎవరికైతే బైక్లు అంటే చాలా ఇష్టమో కొంతమందే వాడతారు. దుబాయ్ లో మాక్సిమం అన్ని కార్లే వాడతారు అనుకోండి. అటుపక్క అంతా చూడండి ఎడారి. కొంచెం సేపట్లో మొత్తం టెరైన్ అంతా మారిపోద్ది. సో గైస్, రైట్ సైడ్ మీకు ఒక మాస్క్ కనిపిస్తుంది కదా, ఈ మాస్క్ వచ్చి షార్జా మాస్క్ అంటారు. ఇక్కడ నుంచి షార్జా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడే మెయిన్ హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకుని మనం కుర్ఫాఖాన్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. అటు ఇటు అంతా ఎడారే మొత్తం ఎడారి. కొంచెం సేపట్లో టెరైన్ మొత్తం మారిపోతుంది. ప్రస్తుతం UAE లో వింటర్స్ అన్నమాట. వింటర్స్ అనేది చాలా ప్రేషియస్ టైం వీళ్ళకి. టెంపరేచర్స్ చాలా లో ఉంటాయి. సాయంత్రాలు 12 degrees అలా ఉంటుంది అనమాట. చలి సంపేస్తుంది. కనుచు మేర ఎక్కడ దాకా కళ్ళు చూడగలిగితే అక్కడ దాకా అంతా ఇసుకే ఉంది. ఎటు చూడండి ఇసుక. అదిగోండి కుర్ఫాఖాన్. ప్రస్తుతం మనం S142 పైన అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు కొన్ని టనల్స్ అయితే వస్తాయి. ఆ టనల్స్ అది క్రాస్ చేసేద్దాం. చాలా మంది ఏం చేస్తారంటే దుబాయ్, అబుదాబి, షార్జా ఈ సిటీ టూర్లు చేసి UAE మొత్తం చూస్తాం అనుకుంటారు. UAE అనేది 7 ఎమిరేట్స్ చెప్పాను కదా. చాలా ఉన్నాయి, చాలా చెయ్యాలి కూడా. చాలా ఉన్నాయంటే చూడటానికి చాలా ఉన్నాయి, చేయాల్సినవి కూడా చాలా. కుర్ఫాఖాన్ వెళ్తున్నాను కదా గైస్, ఇక్కడికి కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ఈ టూర్ చేయాలంటే కష్టం. అందుకే నేను కార్ ఉంటే కార్ తీసుకుని వెళ్తున్నాను. వెల్కమ్ టు ద మౌంటైన్స్ ఆఫ్ UAE. లదాఖ్ వైబ్స్ ఎట్ దుబాయ్. ఇదిగోండి ఎమిరేట్ లో ఒక ఎమిరేట్ ఫుజేరా. కానీ వైబ్స్ మటుకు అద్దరిపోయినాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బ్యూటిఫుల్ ఉంటదని చెప్పి. మౌంటైన్ టెరైన్ లోంచి మనం టనల్ లోపలికి వెళ్తాం. పదండి. ఆల్ రోడ్ టనల్ అంటే ఇది. చలో టనల్. భలే ఉందిలే అసలు. చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ కి కనిపిస్తున్నాయి మీకు. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా ఉన్నాయి రెస్టారెంట్స్. సెకండ్ టనల్ ఆల్ గజీర్ టనల్. ఒక పక్క లదాఖ్ వైబ్స్ అయితే ఇంకొక పక్క సూపర్ కార్ వైబ్స్. రంగుల కార్లు అన్ని చూస్తున్నాను నేను. ఇది వచ్చేసి 3వ టనల్, అల్ ముల్తాక్ టనల్. ఈ పేర్లన్నీ అరబిక్ పేర్లు, మనకు నోరు తిరగట్లేదు. ఈ 3వ టనల్ చాలా పెద్ద టనల్. ఇందాక నుంచి వెళ్తానే ఉన్నాం. 4వ టనల్ అయితే ఎంటర్ అవుతున్నాం. మొత్తం మనం 5 టనల్ అయితే క్రాస్ చేయాలి. అల్ సహా టనల్. 4వ టనల్ అయితే చాలా చిన్నది. ఇలా జస్ట్ ఒక చిన్న టర్నింగ్ కొట్టాం అంతే, ఎండ్ అయిపోయింది టనల్. అదిగోండి 5వ టనల్ అల్ షహాబ్ టనల్. 3వ టనల్ 5వ టనల్ చాలా పెద్ద టనల్స్. మొత్తానికి మనం 5 టనల్ క్రాస్ చేస్తాం లదాఖ్ టెరైన్ లో. జోక్ చేస్తున్నానండి, లదాఖ్ టెరైన్ అని అంటున్నాను కదా. నాకు సేమ్ ఆ వైబ్సే ఉన్నాయన్నమాట.
స్టిల్ నేను లదాఖ్ లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నా. ఈ రోజు మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయేది అల్ రఫీస్ డ్యామ్. అల్ రఫీస్ డ్యామ్ కి వెళ్లే ముందు నాకు ఒక హెరిటేజ్ విలేజ్ అయితే కనిపించింది. ఇదంతా హెరిటేజ్ విలేజ్ కింద అన్నమాట. ఆ హెరిటేజ్ విలేజ్ పేరు ఏంటంటే నజ్ అల్ మక్సార్ విలేజ్. గైస్ ఇప్పుడు నేను ట్రిప్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఒక డే ట్రిప్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి విలేజ్, హెరిటేజ్ విలేజ్ లుక్ అయితే ఇలా ఉంది. ఇందాక హైవే అని చూపించాను కదా, టనల్ రోడ్ నుంచి ఇలా కిందకి డైవర్షన్ అయితే తీసుకున్నాం. డైవర్షన్ తీసుకుని మేము డ్యామ్ కి వెళ్తుంటే ఈ హెరిటేజ్ విలేజ్ అయితే కనిపించింది. అందుకే టక్ మన ఆపేసాను నేను కార్ ని. తర్మే ఖత్తర్ కార్ భలే ఉందిలే అసలు. అరే పైకి వెళ్దాం అనుకున్నాను, టెంపరీ క్లోజ్డ్ అంట. ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ వచ్చి డేట్స్ ట్రీ అంటే ఖర్జూరం చెట్లు అనేసాను. ఓన్లీ చెట్టు ఉంది ఇక్కడ. కింద చెట్లు ఉన్నాయి, కింద చెట్లు చూపిస్తాను ఆగండి. ఆ కింద కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా డేట్స్ ట్రీస్, ఖర్జూరం చెట్లే. షిలోట్ లో ఉంది కానీ సరిగ్గా కనిపించట్లేదు హెరిటేజ్ విలేజ్. సన్న ఎగ్జాక్ట్లీ హెరిటేజ్ విలేజ్ వెనకాలే ఉన్నారు. ఆ కింద కనిపిస్తున్నాయి అన్ని కూడా డేట్సే. అదేనండి మన ఖర్జూరపల్లి చెట్లు. పార్కింగ్ దగ్గరికి వచ్చాను, మళ్ళీ నేను వెళ్ళిపోదాం. ఇది టనల్ అనుకుంటారేమో, ఇది అండర్ పాస్. ఈ అండర్ పాస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. హెరిటేజ్ విలేజ్ నుంచే మనం వెళ్ళాలన్నమాట డ్యామ్ దగ్గరికి. వెల్ మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం. ద డ్యామ్, ద వాక్, ద క్యాసిల్ ఇట్ సైడ్ అనమాట. ఇలా వెళ్ళాలి. అటు సైడ్ కూడా ఉన్నాయి రెస్ట్ ఏరియాలో అవి. పదండి డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అల్ రఫీషా డ్యామ్. డ్యామ్ ఫస్ట్ వ్యూ అయితే ఇది. ఆ కింద డ్యామ్ ఉంది, ఇదంతా పైన వాటర్ లెవెల్. ఇదిగోండి డ్యామ్ వ్యూ అయితే ఇది. మనం అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. సేమ్ ఇలాంటి వ్యూవే అక్కడి నుంచి కూడా చూడొచ్చు, కాకపోతే మనం ఇటు సైడ్ నుంచే చూస్తున్నాం. ఇదిగోండి డ్యామ్ బోర్డ్, ఈ పక్కన చూస్తే డ్యామ్. మరి ఎడారి లాంటి ప్రదేశాల్లో డ్యామ్ చూడటం అంటే విశేషమే కదండి, ఏమంటారు? అవునా కాదా గైస్? ఆ డ్యామ్ పైకి వెళ్ళడానికి మనకి పాత్వే కూడా ఉంటది అనమాట. డ్యామ్ పై నుంచి నడిచి అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి డ్యామ్ కి యువతల పక్క అదేనండి వాటర్ బాడీ అంతా ఉండొచ్చు. చూడండి ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ వాటర్ బాడీ ఉందని చెప్పాను కదా, ఇక్కడ వాటర్ బాడీలో ఈ బోటింగ్ యాక్టివిటీ అనేది ఉంది. పెడల్ బోట్స్ ఉన్నాయి, రో బోట్స్ ఉన్నాయి. అలాగే అటు చూడండి స్పీడ్ బోటింగ్ కూడా ఉంది. నాకు తెలిసి స్పీడ్ బోట్ ఉంది చూడండి, అది గార్డింగ్ చేస్తారు కదా ఆ బోట్ అనుకుంటున్నాను. అందరూ కూడా పెడల్ బోట్సే మాక్సిమం యూజ్ చేస్తున్నారు. రోయింగ్ బోట్స్ కూడా ఒకటో రెండో ఉన్నట్టున్నాయి అంతే. బిలీవ్ మీ, దిస్ ఈజ్ UAE. ఇక్కడ రెస్ట్ ఏరియా కూడా ఉందన్నమాట. మనం పార్కింగ్ అది చేసి మన కారు ఇక్కడ కొంచెంసేపు హ్యాంగ్ అవుట్ అది అవ్వచ్చు. ద వాటర్ స్ప్రింగ్ అని ఉంది. ఎలా ఏంటి కింద చూస్తే బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ టైప్ అన్నమాట ఇది. ఇందాక మీకు అటు సైడ్ నుంచి వ్యూ చూపించాను, ఇటు సైడ్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. అక్కడ చిన్న మౌంటైన్ ఉంది, దాని చుట్టూ తిరుగుతున్నారు. బాగుందిలే గైస్. లొకేషన్ అయితే మటుకు నాకు పిచ్చగా నచ్చింది, అద్దరిపోయింది, మాటలు లేవు. ఇక్కడ ప్లే ఏరియా ఉంది గైస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చాలా బర్డ్స్ అయితే చూసాను. ఏంటో తెలుసా, ఈ డ్యామ్ సైడ్ లో స్విమ్మింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. ఎవ్వరు కూడా స్విమ్ చేయట్లేదు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈ డ్యామ్ సైడ్ కి అయితే బై చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. కింద ఫీడింగ్ అది చేస్తున్నారు ఫిషెస్ కి, డక్స్ కి. డ్యామ్ పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళేది షీస్ పార్క్ అన్నమాట. అప్రాక్సిమేట్ గా 13 కిలోమీటర్స్ ఉంది. 12 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఒక్కసారి పైన హైవే పట్టుకున్నా అంటే దన కొట్టిపడేయచ్చు. సారీ, 12 కిలోమీటర్స్ 13 మినిట్స్ చూపిస్తుంది. వెల్కమ్ టు షీస్ పార్క్. టూరిస్ట్ క్రౌడ్ బాగానే ఉంది, ఏదో అనుకున్నాను కానీ. షీస్ పార్క్ నాకైతే మరీ రికమెండ్ చేశాడు అనమాట మా ఫ్రెండ్, దీనికి వెళ్ళమని చెప్పి. ఈ పార్క్ అయితే ఎంట్రీ ఉంది, 5 AEDలు అయితే ఛార్జ్ చేశారు. పార్క్ మ్యాప్ అయితే ఇది. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అంటే, ఎక్కడ ఉన్నాం ఎంట్రీ, ఈ వాటర్ ఫాల్ అది ఉంది చూడండి, అక్కడ ఉన్నాం. అండ్ ఇక్కడ ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది ఇక్కడ ఉందన్నమాట. మౌంటైన్ వాక్వే ఉంది, వాటర్ ఫాల్ ఉంది, ప్లే ఏరియా, ఫౌంటైన్, వాటర్ పాండ్, మాస్క్, టాయిలెట్, కెఫ్టేరియా, ఫ్యామిలీ సీటింగ్ ఏరియా, వ్యూ డెక్, థియేటర్, బార్బిక్యూ, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. ఇందులో మెయిన్ గా ఇదిను ఆ పాండ్ చూడాలనుకుంటున్నాను నేను అంతే. మౌంటైన్ వాక్వే ఉంది కదా, అదిగోండి మౌంటైన్ వాక్వే. అలా పైకి వెళ్ళాం అనుకోండి, పైనుంచి వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పాండ్ అన్నమాట. మనకి అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, దాని మీదకి వెళ్ళి కూడా ఫోటోలు దిగొచ్చు. పాండ్ వచ్చేసి వాటర్ ఫాల్ పక్కనే ఉంటుంది. ఆగయా స్టార్ ఐటమ్, ఎడారిలో వాటర్ ఫాల్. ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కదా, అలాగే ఉంటది మనతో ఎవ్వరం. ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్. ఎంత చల్లగా ఉందో తెలుసా ఇక్కడ అసలు. అబ్బా భలే ఉందిలే క్లైమేట్. అఫ్ కోర్స్ వాటర్ ఫాల్ పక్కన చల్లగా ఉండగా ఎలా ఉంటది చెప్పండి. నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలాంటివి చూస్తానని చెప్పి. నాకు వింతలాగానే ఉంది గైస్. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ వాటర్ ఫాల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాను. ముందుకెళ్తే ఏముందంటే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి పాండ్ వ్యూ అయితే చూపిస్తా. ఇదిగోండి ద పాండ్ వ్యూ.
పాండ్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే అది వర్త్ ఇక్కడికి రావటం వర్త్. అదిరింది లొకేషన్. అక్కడ చూడండి అందరూ ఇసురుకుంటున్నారు, కనిపించిందా? అదేంటి అనుకుంటున్నారు? బార్బిక్యూ ఏరియా. ఫ్యామిలీస్ తో వచ్చి మనం బార్బిక్యూ అది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్, పాండ్, బ్రిడ్జ్ అన్ని కూడా ఒకే ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. భలే ఉందిలే, అసలు బాగా నచ్చింది నాకు. మౌంటైన్ వాక్ అని చెప్పాను కదా, అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాం అనుకోండి, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఆ వ్యూ పాయింట్ నుంచి కింద ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇటు సైడ్ అంతా కూడా బార్బిక్యూ. ఎవరు సెటప్ వాళ్ళే తెచ్చుకుని బార్బిక్యూ చేసుకుని శుభ్రంగా కుర్చీలు వేసుకుని తింటున్నారు. ఇక్కడ ఒక హైలైట్ అయిన బోర్డు చూసాను చూడండి, రికమెండెడ్ స్పాట్ ఫర్ ఇన్స్టా వర్తీ ఫొటోస్. ఇలాంటివన్నీ చూసినప్పుడే మస్తు మజా వస్తుందిలే. ఫ్యామిలీలతో వచ్చి ఎలా చిల్ అవుతున్నారో చాలా బాగా అనిపించింది నాకు. అది వచ్చేసి ప్లే ఏరియా. ప్లే ఏరియాకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చారు, బోర్డు మీద ఇచ్చారు అనమాట. అవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సిందే. ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కెఫ్టేరియా కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ కూర్చుని నా లంచ్ అయితే ఇక్కడే చేస్తున్నాను అనమాట. వెజ్ బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చాను నేను. ఈ పార్క్ లో చాలా సేపు టైం స్పెండ్ చేసి నా లంచ్ అది చేసి బయటకు అయితే వచ్చాను. ఒక 180 degrees వ్యూ చూపిస్తాను. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఏంటి విశేషాలు అనేది మీకే అర్థమైపోద్ది అనమాట. ఇది పార్కింగ్ ఏరియా. షీష్ పార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేనైతే ఒక న్యాచురల్ ట్రైల్ దగ్గరికి వెళ్తున్నాను. అది కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఇక్కడ జస్ట్ అలా డౌన్ లోకి వెళ్తుంటేనే మనకు ఆ న్యాచురల్ ట్రైల్ అనేది కనిపించేస్తుంది. ఇదిగోండి వచ్చేసాం న్యాచురల్ ట్రైల్ దగ్గరికి. ఈ పార్కింగ్ అంతా ఉంది చూడండి, ఇదే అనమాట మ్యాటర్. గైస్, మనం ప్రస్తుతం ఉన్నది వాడిషీష్ నేచర్ ట్రైల్ లో. సో ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనేది మొత్తం పర్టికులర్ గా రాశారు అనమాట. మెయిన్ ఇక్కడికి వచ్చి చూడాల్సింది ఏంటంటే డేట్స్ ఫార్మ్స్, ద ఫార్మ్స్, బయోడైవర్సిటీ, టెర్రస్ట్ గార్డెన్, అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా? విలేజ్, ద వరల్డ్ విలేజ్. పాతకాల విలేజ్ అయితే ఉంటుంది పైన. ఇవి చూడమని నేను హైలీ రికమెండ్ చేస్తాను. నేనైతే ఇప్పుడు పైకి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే టైం కన్సర్న్ వల్ల అనమాట. తెలుసు కదా, ఇలాంటి ట్రైల్స్ మనం పీస్ఫుల్ గా లీజర్ గా అయితే ఎక్స్ప్లోర్ చేయాలి, ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా. ఇదైతే పక్కాగా విజిట్ చేయాల్సిన ప్లేస్. టైం చూసుకుని రండి. మార్నింగ్ వస్తే మటుకు ఇది పక్కా వెళ్ళిపోయామండి, కాకపోతే లేట్ అయిపోయింది నేను బయలుదేరేటప్పటికి. నేచర్ ట్రైల్ కదా, ఇలా పైకి అదిగోండి ఆ కొండపైకి అలా వెళ్ళాలి. నాకు తెలిసి ఈజీగా ఒక 2 to 2.5 hours టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ నుంచి మేము కొర్ఫకాన్ బీచ్ కి అయితే వెళ్తాం. ఆ బీచ్ దగ్గర నుంచి ఇంకొక ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు. మేబీ బోట్స్ అవైలబుల్ ఉన్నాయంటే మటుకు పక్కాగా అక్కడికి కూడా వెళ్ళిపోతా. నేను మెయిన్ గా వచ్చింది ఐలాండ్ చూడటానికి అనమాట. ఐలాండ్ పేరు షార్క్ ఐలాండ్. వచ్చేసాం మనం బ్యూటిఫుల్ సిటీకి. పదండి, ఇక్కడ నుంచి ఫస్ట్ మన టార్గెట్ బీచ్ కి వెళ్ళటం. బీచ్ కి వెళ్ళిపోదాం. కొర్ఫకాన్ బీచ్ బాగుంది, సిటీ చూడటానికి అద్దరిందిలే, నచ్చింది నాకు. ఇక్కడ సర్కిల్ ఉంది, భలే ఉందిలే, బంతిపూ చెట్లే అన్ని. ఇగోండి బీచ్ రోడ్ లో ఎంట్రీ బంతిపూల చెట్లతో. బ్యూటిఫుల్. బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. పార్కింగ్ గురించి ఎతుకుతున్నాం అనమాట. పార్కింగ్ ఎక్కడ ఉందో ఏంటో చూడాలి. రోడ్డుకి అటు సైడ్ అన్ని కూడా రెస్టారెంట్స్ అవి ఉన్నాయి అనమాట. మనకి ఫుడ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బీచ్ ఆపోజిట్. ఇదిగోండి ఇటు సైడ్ రన్నింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ కూడా ఉన్నట్టుంది. ఇదిగోండి వాకింగ్ ట్రాక్ మీద అయితే నడుస్తున్నాను. బీచ్ లోపలికి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు. ఇంకా పార్కింగ్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు, లేదంతా కూడా చాలా బాగుంది. బేసిక్ గా నేను బీచ్ కి ఎందుకు వచ్చానంటే ఇక్కడ నుంచి ఒక ఐలాండ్ ట్రిప్ ఉంటుంది. ఐలాండ్ పేరు వచ్చి షార్క్ ఐలాండ్ అనమాట. షేరింగ్ లో వెళ్ళాం అనుకోండి, పర్ హెడ్ కి 20 dirhams అయితే చార్జ్ చేస్తారు, అప్ అండ్ డౌన్ కి అనమాట. మనం అయితే ఇప్పుడు ఆ షేరింగ్ బోట్ తీసుకుని వెళ్ళిపోదాం. బీచ్ లుక్ అయితే మటుకు అదిరిపోయింది. ఇక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. ఇవిగోండి మన ఐలాండ్ కి తీసుకెళ్లే బోట్లు అయితే ఇవి ఇలా ఉంటాయి. ప్లస్ మనకి సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తారు అనమాట. బిగ్ చియర్స్ టు కొర్ఫకాన్ బీచ్. ఇదిగోండి నేను ఎక్కబోయే బోట్ అయితే ఇదే. ఆ వెనకాల కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా పోర్ట్ అంట. బాగుంది. ఇది ఒక చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. డెఫినెట్లీ షార్క్ ఐలాండ్ కి అయితే విజిట్ చేయండి గైస్. బేసిక్ గా టైం ఇప్పుడు సాయంత్రం 4 అయింది. అదే పొద్దున మనం వచ్చామనుకోండి, ఈ షార్క్ ఐలాండ్ దగ్గర మనకి ఇలాంటి బోట్స్ ఉంటాయి కదా, ఈ బోట్స్ మనల్ని దింపేస్తాయి అనమాట. దింపేసి 1/2 hour to 1 hour టైం అయితే ఇస్తే అక్కడ మనం కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ లేట్ అయిపోయింది కాబట్టి ఏమన్నాడంటే తిప్పి తీసుకొచ్చేస్తానని చెప్పాడు, అంతే. ఏం చేస్తాం, ఓకే అన్నాను. అదిగోండి అలా తీసుకెళ్తాడు అనమాట. బోట్ లో తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఆ బోట్ అయితే వచ్చింది. వాటర్ స్పోర్ట్స్ అయితే మటుకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు, అద్దరింది. అటు చేసి ఇటు చేసి మా వాడు బోట్ని అయితే నింపేసాడు. వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా మా బోటు ఆ బోటు రెండు ఒకేసారి బయలుదేరుతున్నాయి. మా స్కిప్పర్ ఈయన అనమాట. స్కిప్పర్ అంటే బోట్ నడిపే ఆయన. అరే ఈ స్కీ పైన చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు. కీ మనకే ఇచ్చేస్తున్నారు, మనమే రైడ్ చేసుకోవచ్చు అనమాట స్కీని.
ఇది బోట్ యాంకర్. మా బోట్ అయితే బయలుదేరిపోయింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐలాండ్ ట్రిప్ అయితే చూడటానికి రెడీగా ఉండండి. భలే ఉంది కదా. అటు సైడ్ పారాసైలింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. పోర్ట్ 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 అదిగోండి, పెద్ద పెద్ద షిప్పులు భలే ఉన్నాయి అసలు. పెద్ద కార్గో షిప్. బాబా ఎంత లోడ్ తీసుకెళ్తుందో ఏంటో. మా లాంటి బోటే సేమ్ ఇది కూడా. బోట్కి తీసుకొస్తున్నాయి 2 బోట్లు వెనక ముందు నుంచి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూడండి గైస్. వర్త్ వర్మ వర్త్. ఈ ట్రిప్ కూడా వర్త్. మనం మాటల్లోనే వచ్చాం షార్క్ ఐలాండ్ దగ్గరికి. ఇదిగోండి ఇక్కడ బోట్లు ఆపాడు, మమ్మల్ని కూడా ఆపుతాడు అనుకుంటా. ఇందాక నాకు ఏదో మసిపూసి మారిటికే చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు నేను చేస్తా, ఇవన్నీ ఆగే కదా మేము కూడా ఆగుదామని. నాకు ఇక్కడ నచ్చింది ఏంటో తెలుసా, అక్కడ కూడా డస్ట్బిన్స్ పెట్టారు చూడండి. దీనికి మెచ్చుకోవాలి. టూరిజం యాక్టివిటీస్ అంటే ఇలా ఉండాలి. అచ్చా ఇప్పుడే మాట్లాడాను. మా వాడు ఏమంటున్నాడంటే అవన్నీ కూడా హైర్డ్ బోట్స్ అనమాట, షేరింగ్ కాదు. వాళ్ళు మొత్తం ఫుల్ బోట్ అయితే తీసుకున్నారని చెప్తున్నాడు. అక్కడ అంతా కూడా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది గైస్. ఇక్కడ చూడండి వాటర్ కలర్ ఒకలా ఉంది కదా, అక్కడ చూడండి వాటర్ కలర్ ఇంకోలా ఉంది. క్రిస్టల్ అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్. అద్దరింది అసలు. మ్యాన్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి వాటర్ ఇక్కడ అసలు. అద్దరిపోయినాయిలేండి. మీకు ఇప్పుడు అర్థమైందా ఈ ట్రిప్ నేను ఎందుకు మిస్ అవ్వకూడదు అనుకున్నాను. వర్త్ అంటే వర్త్, క్రిస్టల్ క్లియర్ వాటర్, అద్దరిపోయింది అంతే. ఒక్కసారి ఆ లైటింగ్ చూడండి, సన్సెట్ అవుతుంది కదా, అద్దరిపోయే లైటింగ్ అసలు. మామూలుగా లేదు వ్యవహారం. ఇగోండి మాతో పాటు ఆ బోట్లు కూడా వెనకాల నుంచి వచ్చేస్తున్నాయి. ఇటు సైడ్ వచ్చి ఒక పోర్ట్ నుంచి ఎదురుగుండా ఉంటది. కాకపోతే మనం పోర్ట్ నుంచి రాలేం కదా, ఆ బీచ్కి వెళ్ళి బీచ్ దగ్గర నుంచి ఇలాంటి బోట్లలో అయితే రావాలి మనం. బిగ్ చియర్స్ టు షార్క్ ఐలాండ్. మర్చిపోలేని అనుభూతిని అయితే ఇచ్చావు. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈవినింగ్ టైంలో వచ్చాను. అదే మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ వచ్చి ఉంటే అదిరిపోతున్నాను. అలాగని చెప్పి మీరు ఎండాకాలంలో వస్తారేమో, తట్లు వచ్చేస్తాయి. ఎండాకాలంలో కాదు, ఓన్లీ వింటర్స్ లో రావాలి ఈ ఏరియాలకి. మా బోట్ కొంచెం స్లోగా వెళ్తున్నాడు కానీ ఆ బోట్ కష్టలు ఆడిచ్చేస్తున్నాడు. చూడండి ఎలా వెళ్ళిపోతుందో అది. ఇందాక ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ఆ కార్గో షిప్ వచ్చి లోపల ఉంది కదా, పోర్ట్ లోపల. ఇప్పుడు బయటకు అయితే వచ్చింది చూడండి, మ్యాసివ్ కార్గో షిప్. ఇది రాజా వ్యూ అంటే చూడండి. అటుపక్క కొండలు, ఏ కొండలు, లదాఖ్ లాంటి కొండలు, పక్కనే సముద్రం. ఎక్కడైనా ఉంటది ఎలాంటిది ఉంటే కామెంట్స్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే. గైస్ అక్కడ చూడండి ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్దాం నెక్స్ట్. కనిపించిందా వాటర్ ఫాల్? కమాన్ లెట్స్ గో దేర్. వచ్చేసాం మనం మెల్లగా ఒడ్డు దగ్గరికి. బోట్ ఎక్కడ ఎక్కామో అక్కడికి వచ్చాం. కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. కార్ దగ్గరికి వెళ్ళి మిగతా మ్యాటర్ చూసుకుందాం. ఇంకా నేను చూడాల్సింది ఏంటంటే ఆ వాటర్ ఫాల్ ఒకటి, యాంఫిల్ థియేటర్ ఒకటి చూడాలి. దాని తర్వాత కొర్ఫ్కాన్ స్క్వేర్. గైస్ మనం ఇందాక షీష్ పార్క్ లో ఒక వాటర్ ఫాల్ చూసాం కదా, ఇప్పుడు చూడబోయేది ఇంకొక వాటర్ ఫాల్ అనమాట. కొర్ఫకాన్ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. భలే ఉందిలే అసలు, రోడ్డు మీదకే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్, న్యాచురల్ వాటర్ ఫాల్ అయితే కాదు, మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ ఇది. ఇదిగోండి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ కొర్ఫకాన్. బీచ్ రోడ్ లోనే వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. బీచ్ రోడ్ లోనే మనకి యాంఫిల్ థియేటర్ కూడా ఉంటుంది. వెళ్దాం ఆగండి. హైలైట్ ఏంటంటే ఈ బంతిపూలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బంతిపూల చెట్టుని. ఈరోజు పార్కింగ్ ఎక్కడా దొరకట్లేదు అసలు. ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఇయర్ ఎండింగ్, అందులోనూ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, అందుకనే మొత్తం దేశ విదేశాల నుంచి దుబాయ్ అయితే వస్తారు. గైస్ నేను పని చేస్తాను, కార్లోంచి చూపించేస్తాను యాంఫిల్ థియేటర్ని. అది కూడా మీకు కనిపిస్తుంది చూడండి అక్కడ, అదే యాంఫిల్ థియేటర్. ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను, ట్రై చేస్తున్నాను. అదిగోండి యాంఫిల్ థియేటర్. అద్దరిందిలేండి లుక్ యాంఫిల్ థియేటర్ది. కొన్ని ఏం చేస్తాను, దిగి లోపలికి వెళ్ళి చూసే భాగ్యం అయితే మనకు ఉండదు. అలాంటప్పుడే మనం ఇలా బయట నుంచి చూపించేయాలి. బాగుంది యాంఫిల్ థియేటర్, చాలా బాగుంది, మామూలుగా లేదు. ఇదిగోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ లుక్ అయితే ఇది. బయట కూడా రాశారు యాంఫిల్ థియేటర్ అని చెప్పి. యాంఫిల్ థియేటర్ పక్కనే జస్ట్ అలా తిప్పామంటే చాలు వచ్చేస్తుంది వాటర్ ఫాల్. ఇదిగోండి వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ శబ్దం వినిపిస్తుందా? బిగ్ చియర్స్ టు వాటర్ ఫాల్. వావ్ భలే ఉంది కదా. నెక్స్ట్ మనం కొర్ఫకాన్ స్క్వేర్ కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి 7.3 కిలోమీటర్స్ చూపిస్తుంది, 10 నిమిషాలు ట్రావెల్ టైం. బైకర్ గ్రూప్ ఏదో వెళ్తుంది. అయ్యా అన్ని బిగ్ డాడీలే వెళ్తున్నాయి అక్కడ. వాహ్ బైకర్ గ్రూప్. బా 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 బా
స్క్వేర్ దగ్గరకు వచ్చాం, కొర్ఫాఖాన్ స్క్వేర్. అద్దరిపోయింది ఈ ఏరియా కూడా. ఎటు చూడండి వాటర్ ఫౌంటైన్సే, బాగుంది, అందుకే చూడాలన్నారు. అండ్ బంతిపూల్ గార్డెన్ యాజ్ యూజువల్ ఉంది. హియర్ కమ్స్ ద స్క్వేర్. మనం ఒక రౌండ్ వేద్దాం, మొత్తం ఎలా ఉందో చూద్దాం. జస్ట్ ఫీల్ ఇట్ అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఒక పక్క కొండలు, ఒక పక్క బ్యూటిఫుల్ సిటీ, ఇంకొక పక్క బ్యూటిఫుల్ సీ. లవింగ్ అండ్ జస్ట్ లవ్డ్ ఇట్. సూపర్. ఒక బ్యూటిఫుల్ ఆఫ్ బీట్ డెస్టినేషన్ అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసాం గైస్. నేను వచ్చిన రూటు, నేను ఎక్స్ప్లోర్ చేసింది ఒకదాని తర్వాత ఒకటి అలా మీరు చేశారంటే మీకు డే అనేది సేవ్ అవుద్ది. నేను చెప్పేది ఏంటంటే పొద్దున్నే బయలుదేరిపోండి. దుబాయ్లో స్టే చేస్తుంటే ఒకవేళ మీరు నాలా మధ్యాహ్నం బయలుదేరారు అనుకోండి, చూసారు ఈరోజు నేచర్ ట్రైల్ని అయితే స్కిప్ చేస్తాం మనం. అలా స్కిప్ చేసేయాల్సి వస్తుంది ఏదో ఒకటి. కానీ వీకెండ్స్లో రాకుండా వీక్ డేలో రావడానికి ట్రై చేయండి గైస్, యూ విల్ లవ్ ఇట్. అందులోనూ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజు కొంచెం నేను పార్కింగ్కి అయితే ఇబ్బంది పడ్డాను అనుకోండి, అఫ్ కోర్స్ నేను కాదు. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ UAE.